హాయ్ హలో. ఈరోజు నేను చేయబోయే రెసిపీ శనగపప్పు సమోసా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చెప్తాను. నానబెట్టుకున్న శనగపప్పు, మీ స్పైసీనెస్కి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి. అల్లం ముక్క, వెల్లుల్లి ముక్కలు. సమోసాకి కావాల్సిన డో ఇందులో ఏమేమి వేస్తానో చెప్తాను. 1 కప్ మైదాపిండి. 1 కప్ మైదాపిండిలో 1 స్పూన్ రవ్వ, హాఫ్ స్పూన్ శనగపిండి, హాఫ్ స్పూన్ షుగర్ వేసుకొని ఇలా సెమీ సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీని ప్రాసెస్ చెప్తాను. ఈ డోలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా సెమీ సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేసుకోండి. సమోసా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ వేసుకొని డో ప్రిపేర్ చేసుకుంటే. నానబెట్టుకున్న శనగపప్పు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అందులో అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి. వాటర్ లేకుండా ఓన్లీ శనగపప్పే వేసుకోండి. ఇప్పుడు ఇందులో మీ స్పైసీనెస్కి తగినన్ని పచ్చిమిర్చి వేసుకోండి. ఇది ఇప్పుడు బరకగా రుబ్బుకోవాలి. ఇలా బరకగా రుబ్బుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా ఇందులోనే వేసుకొని రుబ్బుకోండి. అండ్ 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇది ఇప్పుడు ఒక బౌల్లో పెట్టుకొని ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డోని 2 హాఫ్స్ డివైడ్ చేసుకోవాలి. అలా 2 హాఫ్ డివైడ్ చేసుకున్న తర్వాత ఇలా పెద్ద చపాతీలా ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీలా ప్రిపేర్ చేసుకున్నాక ఒక రౌండ్ కట్టర్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఇందులో పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆవిరికి పెట్టుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ ఇవి ఆవిరికి పెట్టుకోవాలి. ఇలా 15 మినిట్స్ ఆవిరికి ఉడికించుకున్న తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతాయి, కొంచెం గట్టిగా కూడా అవుతాయి. ఇవి ఉడికాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక ప్రిపేర్ చేసుకున్న వాటిని వీటి మీద పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇంకో కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. రెసిపీ రెడీ. చాలా డిఫరెంట్ ప్రాసెస్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు తినే రొటీన్ సమోసా రెసిపీ కన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా క్విక్ రెసిపీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.